Hello friends, welcome back to our channel friends. KNR VHS BSc MLT BPT and BSc Paramedical Sciences స్ట్రే వేకెన్సీ ఫీల్డ్కి సంబంధించినటువంటి వివరాలు అయితే ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే నేను పెట్టే ప్రతి అప్డేట్స్ అయితే మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు. సో ప్లీజ్ నా రిక్వెస్ట్ ఒకటే, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ ఎవరిదైతే అవ్వబోతుందో సో వాళ్ళకైతే తప్పకుండా మన ఛానల్ గురించి అయితే కాస్త తెలియజేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అది నా రిక్వెస్ట్గా భావించి అయితే మీరైతే చేయండి. సో వాళ్ళకి షేర్ చేస్తే నాకు కూడా కొంచెం మన ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది అని అయితే నేనైతే పదే చెప్తున్నాను. ప్లీజ్ డూ దట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చినాను ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ అప్డేట్ అని కాదు, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో అందరితో పంచుకోవాలి అనేసి మీ ముందుకైతే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి స్ట్రే వేకెన్సీ ఫే అయితే ఈరోజు 8 AM అయితే స్టార్ట్ అయిపోయినది. అప్ టు రేపు అంటే దట్ ఈస్ 5th January 4 PM ముగియనుందనమాట. సో ఇది అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. సో ఈ వివరాలు అయితే మీ అందరికీ తెలుసు. కానీ సో ఇక్కడ ఇంకా ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదో వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఒక సీక్రెట్ అయితే వచ్చింది. సో సీక్రెట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, అందరూ చెప్తున్నాను వినండి. సో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో సీట్స్ రాలేదో సో మీరైతే కంబైన్డ్గా ఇప్పుడైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇది మనకి తెలిసిందే. కానీ లెక్క ప్రకారం చూస్తే మనమైతే రిపోర్టింగ్ చేస్తేనే మీరైతే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికైతే ఈ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే మీకైతే ఛాన్స్ అయితే ఉండాలి. కానీ సో ఇక్కడ మనకి ఫస్ట్ ఫేజ్లో కావచ్చు, సెకండ్ ఫేజ్లో కావచ్చు, థర్డ్ ఫేజ్లో కావచ్చు రిపోర్టింగ్ చేయని వాళ్ళు, సో చెప్తున్నాను మళ్ళీ వినండి. సో ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో సో వాళ్ళకి కూడా ఛాన్స్ అయితే ఇచ్చినారు ఫ్రెండ్స్. ఈ విషయం ఎవరికి తెలియదు. సో గుర్తుపెట్టుకోండి. సో ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోమాకండి. ప్రతి ఒక్కరు చెప్తున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ దట్. ఎందుకంటే 1 day టైం అయితే ఇచ్చినారు. అందులో వచ్చేసి హాఫ్ డే టైం అయితే అయిపోయినది. సో ఈ హాఫ్ డే టైంలో, మిగతా హాఫ్ డే టైంలో మీరైతే వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఏంటి అంటే ముఖ్యంగా మనమైతే సో ఎవరైతే రిపోర్టింగ్ చేయని క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకి కూడా మెసేజ్ అయితే వచ్చినాయన్నమాట. సో మెసేజ్ వచ్చినాయని మనమైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలా లేదా అనేసి మాకు ఎలాగో రాదు కదా, మేము రిపోర్టింగ్ చేయలేదు కదా అనేసి ఉండమాకండి. సో మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. సో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు వచ్చినటువంటి మీ రోల్ నెంబర్, సో ఎలా అయితే మీరు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్కి ఇచ్చినారో సో రిపోర్టింగ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు, సో ఇక్కడ మీ రోల్ నెంబర్, ఇక్కడ మీ ర్యాంక్ యాజ్ పర్ మెరిట్ లిస్ట్, సో మీ మొబైల్ నెంబర్ ట్యాప్ చేసేసి, సో ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ట్యాప్ చేసేసి ఇక్కడ గెట్ ఓటీపీ పై క్లిక్ చేయగానే మీ ఓటీపీ వస్తుంది. మీకైతే ఓటీపీ అయితే వస్తుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసేసి వ్యాలిడ్ పై క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఏమొస్తుంది అంటే మనకి యథావిధిగా ఎప్పుడైతే మనం అయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో వచ్చినాదో సో అలానే వస్తుంది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఇలాగైతే ఓపెన్ అవుతుంది అనమాట. యాజ్ ఇట్ ఈస్గా ఎవరైతే నార్మల్ క్యాండిడేట్స్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే వస్తుందో సో ఇలాగైతే ఓపెన్ అయిపోతుంది అనమాట. లిస్ట్ ఆఫ్ కాలేజెస్ విత్ కోర్సెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇందులో మీ కోర్సెస్ అండ్ మీ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మీకు మీ ప్రియారిటీ లిస్ట్లోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసేసి యాడ్ బటన్ పై క్లిక్ చేస్తే డైరెక్ట్ మీ ప్రియారిటీ లిస్ట్లోకి అయితే యాడ్ అయిపోతాయి అనమాట. సో ఇలా మీకైతే ఇలాంటి ఒక మెసేజ్ అయితే వస్తుంది, యాడ్ చేసుకుంటారా లేదా అనేసి కన్ఫర్మేషన్. సో ఇక్కడ ఓకేపై క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసి మీకైతే యాడ్ అయిపోతుంది అనమాట ఆప్షన్. సో యాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏమైనా చేంజ్ ఇట్లా యాడ్ అయిపోతుంది అనమాట. సో చేంజెస్ ఏమైనా చేసుకోవాలి అంటే ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదా, యారో మార్క్స్ పై క్లిక్ చేసి మీరైతే సో అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి అంటే సో మోడిఫికేషన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అందరైతే గుర్తుపెట్టుకోండి, సక్సెస్ఫుల్గా అన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ప్రతి ఒక్కరు చెప్తున్నాను సీట్ వచ్చినా రాకపోయినా కానీ సో మ్యాక్సిమం ఎన్ని వెబ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయో అన్ని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సిందే ప్రతి ఒక్కరికి. ఇది నా సజెషన్ కాదు, మీరు ఏమని అనుకోవచ్చు. సో అది నేనైతే చెప్తున్నాను. ప్రతి ఒక్కరు 100 వెబ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయా మీకు కావాల్సిన కోర్సెస్లో 100 వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసేయండి. సో అన్నీ ఇచ్చేసిన తర్వాత మీకైతే సేఫ్ కన్ఫర్మేషన్ ఫామ్ అయితే వస్తుంది అనమాట. మీ రోల్ నెంబర్, మీ ర్యాంక్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదా, ఇక్కడ గెట్ ఓటీపీ క్లిక్ అయితే చేయండి. సో మీకు ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అవుతున్నట్టయితే సో మీకైతే ఈ ఎలిజిబిలిటీ వచ్చేసి నైట్ నాకు తెలిసి అయితే 12 వరకే ఉంటుందా లేదంటే రేపు మొత్తం అయితే కొనసాగిస్తారా తెలియదు. సో నేను ఇంత సడన్గా వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే ఈరోజు నైట్ 12 వరకు కనుక తీసేయచ్చు. సో మేబీ ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళ దాంట్లో ఒక లిమిట్ అయితే పెట్టేస్తారు అనమాట. సీట్స్ వచ్చేసి 500 సీట్స్ ఉన్నాయి. ఓవరాల్గా 400 మెంబర్స్ అయితే అప్లై చేసినారు. సో ప్రీవియస్లో రిపోర్టింగ్ చేసిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసినారు 400 మెంబర్స్ అనుకుంటే. సో వాళ్ళకి అక్కడికి లిమిట్తో ఆపేశారనమాట. సో రిపోర్టింగ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో
సో వాళ్ళు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వాళ్ళకైతే ఆపేశారనమాట. సో అటువంటివి చేస్తారు కనుక చెప్తున్నాను, అందుకోసమే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇంత ఎర్లీగా. సో మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ అనుకోవచ్చు లైక్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు మాకు ఎలా ఉంటుంది ఎలిజిబిలిటీ అనేసి. సో మీ ఎలిజిబిలిటీ వచ్చేసి ఇదే అనమాట. మీకు వెబ్ ఆప్షన్స్ అన్ని ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ కన్ఫర్మేషన్ దగ్గర ఓటీపీపై గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీకు కనుక ఓటీపీ వచ్చింది అనుకోండి సక్సెస్ఫుల్గా, సో మీ ప్రక్రియ అనేది ఏదైతే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో స్టే వేకెన్సీ ఫేజ్కి, సో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పై అయితే క్లిక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు తెలిసిందే ఇలాగైతే వస్తుంది అనమాట. సో మనకి ప్రింట్ ఫామ్, ఆ తర్వాత మీరైతే సక్సెస్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ అయితే ప్రింట్ అయితే పీడిఎఫ్ ఫామ్లో అయితే సేవ్ చేసుకొని అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సో నేను మళ్ళీ చెప్తున్నాను, సో ఎవరైతే రిపోర్టింగ్ చేయని వాళ్ళు ఉన్నారో థర్డ్ ఫేజ్కి, సెకండ్ ఫేజ్కి, ఫస్ట్ ఫేజ్కి, సో వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే మీకైతే ఇచ్చినారు ఫ్రెండ్స్. లైక్ ఎవరైతే మేనేజ్మెంట్లోకి కూడా వెళ్ళినారో సో వాళ్ళకి కూడా చెప్తున్నాను, సో ఒకసారి అయితే ట్రై అయితే చేయండి. ఇందులో సీట్ వస్తే కనుక సో మీకే బాగుంటుంది కదా. సో ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చే క్రమంలో ఏవైనా డిఫికల్టీస్ కనుక ఫేస్ చేస్తే మాత్రం తప్పకుండా మీరైతే నాకైతే కాంటాక్ట్ అవ్వచ్చు. లైక్ ఇన్స్టాలో మీరు కాల్ కూడా చేయొచ్చు. సో ఈరోజు నేను ఎనేబుల్ అవుతాను అనమాట. సో ఇన్స్టాలో మీరు కాల్ కూడా చేయొచ్చు అప్ టు 12 o'clock వరకు. సో ఎందుకంటే లైక్ మీకు ఏమైనా మిస్టేక్స్ లైక్ మీకు ఏమైనా డిఫికల్టీస్ కనుక ఏమైనా ఇష్యూస్ కనుక ఉంటే సో మీరైతే కాల్ చేసి నన్ను కూడా మీరైతే అడగవచ్చు అనమాట ఇన్స్టాలో. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అందుకే. సో ఇంకో విషయం ఫ్రెండ్స్ ఏంటి అంటే లైక్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో సో మీకు కనుక ఇట్లా వచ్చిందా లేదా వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు లైక్ మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్ ఇచ్చినారా లేదా అనేసి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. లైక్ మీరు ఇట్లా ఇవ్వాలి అని అయితే నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా అయితే మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. లైక్ ఎన్ని ఉంటే అన్ని ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ మీకు ఎన్ని కనిపిస్తున్నాయో అన్ని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో మీరు ఇలా ఇస్తేనే మీకైతే సీట్ అయితే వస్తుంది అని అయితే నేనైతే చెప్పగలను. లేదు అంటే మాత్రం మీకైతే సీట్ అయితే రాదు అని చెప్తున్నాను. ఎందుకంటే లైక్ మనకి సీట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి అండ్ మెంబర్స్ కూడా చాలా మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నారు. అండ్ మళ్ళీ ఏంటంటే రిపోర్టింగ్ చేయని వాళ్ళకి కూడా లైక్ వితౌట్ ఇన్ఫార్మింగ్ దెమ్ సో దే రిలీజ్ దిస్ అనమాట. సో ఎందుకంటే రిపోర్టింగ్ చేయని వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తున్నాము అని చెప్తే ఇక్కడ ఏమవుతుందంటే లైక్ వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అంటే లైక్ ఇది అకార్డింగ్ టు కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి ఎగెనిస్ట్గా పోతున్నట్టు కదా. సో లైక్ మనము స్టార్టింగ్ నుంచి ఒక రూల్ పాటించేసి ఇప్పుడు మిడిల్లో ఒక రూల్ పాటిస్తే మాత్రం లైక్ ఎగెనిస్ట్గా పోయినట్టే కదా. సో అందుకోసమే చెప్తున్నారు వాళ్ళు వితౌట్ ఇన్ఫార్మింగ్ వాళ్ళైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వనీకైతే. ఇది జస్ట్ మనం వాళ్ళు చెప్తే వచ్చింది కాదు. లైక్ నా ఫ్రెండ్స్ కావచ్చు, మా సబ్స్క్రైబర్స్ కావచ్చు, మిగతా వాళ్ళ దగ్గర నుంచి అయితే నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇట్లా అవుతుందా అనేసి నేను ప్రాక్టికల్గా చూసేసిన తర్వాతే మీకైతే వీడియో అయితే చేస్తున్నాను. ప్రాక్టికల్గా లైక్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వనీకైతే వచ్చింది, వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు అండ్ సేవ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఫామ్ కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చినటువంటి ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో సో వాళ్ళ ఫామే అనమాట. సో మీరు కనుక ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో ఇలా అయితే ఇస్తున్నారు అనమాట. సో లైక్ మనకి తక్కువ కాలేజెస్ అయితే వచ్చినాయి, పర్లేదు, మీకు తక్కువ ఉన్నా కానీ ఏం పర్లేదు, బట్ మనకి సీట్ అయితే రావాలన్నమాట ఇందులో ఒక దాంట్లో. సో ఫ్రెండ్స్ ఈ విషయం అయితే మీరైతే మీ ఫ్రెండ్స్కి అయితే తెలియజేయండి. బట్ ఇది సీక్రెట్ అనమాట. ఎందుకంటే లైక్ ఎవరు మీకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు, కేవలం మన ఛానల్లో మాత్రమే ఇస్తారనమాట. సో ఫర్ దట్ ఇప్పటికైనా మీకు మన ఛానల్ జెన్యూన్ కంటెంట్ ఇస్తున్నది అని అనిపిస్తే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ మీ రిలేటివ్స్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, సో ఉంటే మన ఛానల్కి కొంచెం అయితే గ్రోత్ అయితే పెంచండి ఫ్రెండ్స్. ఎలా అంటే లైక్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా లైక్ మోటివేషన్గా ఉంటుంది అండ్ మరిన్ని వీడియోస్ చేయాలి అనేటటువంటి క్యూరియాసిటీ కూడా పెరుగుతుంది అనమాట. సో లైక్ నేను కూడా స్టూడెంట్ కాబట్టి లైక్ ఇది నాకు పార్ట్ టైం జాబ్ లెక్క అనమాట. సో అందుకోసమే నేను పదే అడుగుతున్నాను, ప్లీజ్ మీరైతే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే మీరైతే రికమెండ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నేను ఇంతగా చేస్తున్నాను కాబట్టి మీరైతే అది చేస్తారని అయితే నేనైతే కోరుకుంటున్నాను. సో నా సజెషన్ అయితే ఇది అనమాట. లైక్ అప్ టు ఈరోజు 12 o'clock వరకు మాత్రమే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నాకు మ్యాక్సిమంగా. సో లైక్ రేపు కనుక ఉండకపోవచ్చు, సో ఉంటే బెటర్, సో ఉండకపోవచ్చు అని అయితే నేనైతే భావిస్తున్నాను. సో మీరైతే అంతవరకు వెయిట్ చేయమాకండి రేపటి వరకు. సో లైక్ ఇప్పుడే అంటే జస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసేయండి. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేస్తే మీకే బెటర్ అనమాట. లైక్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే క్రమంలో మాత్రం లైక్ మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్ ఎన్ని వెబ్ ఆప్షన్స్ కనిపిస్తే అన్నీ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఎందుకంటే ఇది లాస్ట్ ఫేజ్ అని అయితే మనం అయితే అనుకోవచ్చు. సో ఇది లాస్ట్ ఫేజ్ కాబట్టి మీకు సీట్ రావాలి అంటే మాత్రం సో మీకు 100 కనిపిస్తున్నాయి వెబ్ ఆప్షన్స్ 100 ఇవ్వండి, లేదా 75 కనిపిస్తున్నాయా 75 ఇవ్వండి. లైక్ ఎంఎల్టీలో చాలా సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఎంఎల్టీ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు సో ఎంఎల్టీ కూడా ఇచ్చుకోవచ్చు, ఏం పర్లేదు. లైక్ పారామెడికల్లో కూడా చాలా సీట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. పారామెడికల్లో లైక్ కాలేజెస్ అక్కడక్కడ ఉన్నాయి, సీట్స్ కూడా అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి సో లైక్ మీకు హోల్గా పారామెడికల్లో కావాలి అనుకుంటే పారామెడికల్ సైన్సెస్ కూడా
వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ బీపీటీ కూడా అరౌండ్ ఎంఎల్టీ కంటే ఎక్కువ కూడా ఉన్నాయి బీపీటీకి, లైక్ కాదు, బీపీటీకి వచ్చేసి 95 ఉన్నాయి, అండ్ ఎంఎల్టీకి వచ్చేసరికి ఇంకా బీపీటీ కంటే ఎక్కువ ఉన్నాయి అనమాట. సో బీపీటీకి ఇచ్చేవాళ్ళు బీపీటీకి ఇవ్వచ్చు, ఎంఎల్టీకి ఇచ్చేవాళ్ళు ఎంఎల్టీకి ఇవ్వచ్చు, పారామెడికల్ సైన్స్కి ఇచ్చేవాళ్ళు పారామెడికల్ సైన్స్కి ఇవ్వచ్చు. బట్ ఏవి ఇచ్చినా కానీ లైక్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రం ఈరోజు 12 or 12:30 వరకు మాత్రమే ఇవ్వండి. అదే నా సజెషన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్